హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మోస్తున్న 2 పత్రికలు ఉన్నాయి. మోస్తున్న అనే దానికంటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న 2 పత్రికలు అని చెప్పొచ్చేమో. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని ఒక 2 పత్రికలు నడిపిస్తున్నాయని చెప్పడం కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చేమో కానీ, బయట నుంచి చూస్తున్న వాళ్ళకు అది నిజమేనా అని అనిపిస్తోంది. ఆ 2 పత్రికలు కాస్తైనా సిగ్గు లేకుండా రాసిన ఒక వార్తా కథనానికి సంబంధించి ఈ వీడియోలో మీ దృష్టికి కొన్ని విషయాల్ని తీసుకురాదలుచుకున్నాను. ఆ 2 పత్రికలు నిన్న రాసిన అంశం ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డి పైన వేటు వేసింది సర్కారు. సో ఆయన్ను బదిలీ చేసింది. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్గా ఉన్నారాయన. ఆయన్ని సస్పెండ్ చేశారు అంటూ వార్తా కథనం రాసి, ఆ సస్పెన్షన్కు కారణం గత నెల 7వ తారీఖున ఆంధ్రజ్యోతి పత్రికలో గూడు పుటానీ పేరుతో వచ్చిన కథనం అని ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే, నీలకంఠారెడ్డి పైన వేటు వేయడానికి కారణం నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ సీనియర్ ఐఏఎస్తో నీలకంఠారెడ్డి సమావేశమై అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాలోచనలు జరిపారు కాబట్టి ఆయన పైన వేటేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని ఈనాడు పత్రిక రాసింది. ఈ 2 పత్రికలు రాసిన కథనాల్లోని వాస్తవాలేంటో మీ దృష్టికి తీసుకురావడం నా ఈ వీడియో ఉద్దేశం. గత నెల 7న ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన కథనం పైన కూడా నేను వీడియో చేశాను. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్లో ఆ వీడియో ఉంది. ఆ కథనంలో వాళ్ళు రాసింది, ఆ సీనియర్ ఐఏఎస్ అక్కడికి వెళ్ళి ఓ డజన్ మందినో అర డజన్ మందినో ఐఏఎస్ ఆఫీసర్ని పోగేసి వాళ్ళందరితో ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి ప్రభుత్వంలో ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, ఏ కాంట్రాక్టర్లు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఏమేమి మూటలు ఇస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇదంతా సమాచారాన్ని సేకరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కుట్ర చేశారు అని ఆ పత్రిక రాసింది. ఈ సమావేశం పట్టపగలు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళంతా అఫీషియల్ వాహనాల్లో వచ్చి ఆ మాజీ ఐఏఎస్తో సమావేశమయ్యారు. ఇది ప్లాన్డ్ సమావేశం, ఆర్గనైజ్డ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారు అని ఆ పత్రిక రాసింది. అంతేకాదు అంతకుముందు హైదరాబాద్లో కూడా ఇదే తరహా మీటింగ్లు జరిగాయని కూడా ఆ పత్రిక రాసింది. ఆ కథనం రాసి నెల రోజులు గడిచిన తరువాత నిన్న నీలకంఠారెడ్డి పైన వేటేశారు. నిజానికి గతంలో జరిగిన ఆ పత్రిక రాసినట్లుగా గతంలో జరిగిన ఆ మీటింగ్లో నీలకంఠారెడ్డి పార్టిసిపేట్ చేయలేదు. ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అని ఆ పత్రికే భావిస్తున్న ఏ ఒక్క అధికారి పైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. అంతేకాదు హైదరాబాద్లో కొంతమంది అటెండ్ అయ్యారు మీటింగ్కి అని చెప్పారు. ఆ హైదరాబాద్లో అటెండ్ అయ్యారు అని ఆ పత్రిక చెప్తున్న వారిలో ఏ ఒక్కరిపైన ప్రభుత్వం వేటు వేయలేదు. గూడు పుటానీకి పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది, గూడు పుటానీ చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకుంది అని ఆంధ్రజ్యోతి పత్రిక ఎలా రాస్తుంది? గూడు పుటానీలో పాల్గొన్న ఒక్క అధికారి పైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అది గూడు పుటానీ ఎలా అవుతుందో ఆ పత్రికే తెలియాలి. ఉదయం అఫీషియల్ వెహికల్స్లో వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ పిఏలు అందరున్న సమక్షంలో వాళ్ళందరితో కలిసి ఒక మీటింగ్కి అటెండ్ అయితే ఒక ఐఏఎస్ అధికారి అది రహస్యంగా గూడు పుటానీ ఎలా అవుతుంది? కార్డియల్ మీటింగ్, కర్టసీ మీటింగ్, ఎవరైనా తెలిసిన ఒక వ్యక్తి, గతంలో పనిచేసిన ఒక వ్యక్తి వస్తే, తమ పైన సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన ఒక వ్యక్తి వస్తే వెళ్ళి కలిస్తే తప్ప, క్రైమా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడు పుటానీ కుట్ర చేసినట్టు అవుతుందా? రాజద్రోహం అవుతుందా? గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, ఈ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, అధికారులు రిటైర్ అయిన వాళ్ళు కలవరా? అనేక సందర్భాల్లో కలుస్తుంటారు కదా. దాన్ని కుట్ర అని ఆ పత్రిక ఎందుకందో తెలియదు. అటువంటి కుట్ర చేశారని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆ పత్రిక రాస్తే కూడా ఇప్పటివరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. పైగా అక్కడ ఆ సమావేశానికి వచ్చిన కొంతమంది బ్యూరోక్రాట్సు ప్రభుత్వంలోని ముఖ్యమైన మంత్రికి దగ్గర వాళ్ళు, ముఖ్యమైన మంత్రి శాఖలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవు. అలాంటప్పుడు మీరు గూడు పుటానీ అని రాసిన వార్త తాలూకా ప్రకంపనగా నీలకంఠారెడ్డి ట్రాన్స్ఫర్ని ఏ రకంగా చూస్తారు? ఏ రకంగా మీరు క్లెయిమ్ చేసుకుంటారు? నీలకంఠారెడ్డి ఆ మీటింగ్లోకి వెళ్ళలేదు. ఆ మీటింగ్లో ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని కలవలేదు. కలవనప్పుడు ఆయన పైన చర్య తీసుకోవడానికి ఆ గూడు పుటానీ కారణమని ఎలా రాస్తారు? కాస్తైనా సిగ్గుండాలి కదా. కాస్త మనం రాసింది నిజమో కాదో సామాన్య ప్రజలకు తెలియకపోయినా ఆ అర డజన్ మందో ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుస్తుంది కదా. మీరు మోస్తున్న ప్రభుత్వానికైనా తెలుస్తుంది కదా. మీరెంత చౌకబారు వాదన చేస్తున్నారో, చౌకబారు విమర్శలు చేస్తున్నారో, చౌకబారు వార్తలు రాస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుంది కదా. కుట్ర చేశారని మీరు చెప్తున్న మీటింగ్లో పార్టిసిపేటే చేయని నీలకంఠారెడ్డి పైన వేటేస్తే ఆ వేటు, ఆ గూడు పుటానీ కారణంగా జరిగిన వేటని ఎలా రాస్తారు? కాస్తైనా సిగ్గుపడాలి కదా. ఇక మరో పత్రిక ఈనాడు రాసింది, నెల్లూరులో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఓఎస్డీగా పనిచేసిన ఓ మహిళా అధికారి ఇంట్లో శుభకార్యం జరిగితే నీలకంఠారెడ్డి అక్కడికి వెళ్ళారు. అక్కడ మీటింగ్లో విజయవాడలో మీటింగ్ పెట్టిన సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి ఆ పెళ్లికి వచ్చారు.
పెళ్లి శుభకార్యం ఏదో. ఆ కార్యక్రమంలో ఆ మాజీ ఐఏఎస్తో నీలకంఠారెడ్డి కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాలోచనలు జరిపారు. కాబట్టి నీలకంఠారెడ్డిని ఇమీడియట్గా ప్రభుత్వం సస్పెండ్ చేసింది అని ఇంకో పత్రిక రాసింది. ఆ పత్రిక తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ మాజీ ఐఏఎస్ అధికారి అసలు నెల్లూరు పెళ్లికే వెళ్ళలా. నెల్లూరులో ఆ కార్యక్రమానికే వెళ్ళలా. వెళ్ళినప్పుడు నీలకంఠారెడ్డి ఆయన కలవడానికి సంబంధించిన అవకాశం ఎలా ఉంటుంది? కలిశారని ఎలా ఎండార్స్ చేస్తారు? ఓ వ్యక్తి హైదరాబాద్లోనే ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కలవడానికి సంబంధించిన అవకాశం ఎలా ఉంటుంది? కలిశారని ఎలా క్లెయిమ్ చేస్తారు? సిగ్గుండాలి కదా ఇటువంటి వార్తలు రాయడానికి. ఈనాడు లాంటి ఒక పత్రిక, దినపత్రిక. కలిస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు చూడండి అని మొత్తం ఐఏఎస్ అధికారులని, బ్యూరోక్రట్స్ అందరినీ బెదిరించడం కోసం ప్రభుత్వం ఈ పత్రికలతో ఇటువంటి వార్తలు రాయిస్తోందా అని అనిపిస్తోంది. నిజంగానే అటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే విజయవాడలో జరిగిన మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన అందరినీ ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళందరిపైన చర్యలు తీసుకోండి. వాళ్ళని వివరణ అడిగారు. సీసీ ఫుటేజ్ తెప్పించుకోవాల్సిన అవసరం ఏంటి? ఓపెన్గా అందరూ అఫీషియల్గా వాళ్ళ వాహనాల్లో వెళ్ళి అక్కడ కలిస్తే సీసీ ఫుటేజ్ తెప్పించుకొని మరి ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఏముంది? ఎందుకంత అవసరం ఉంటుంది? వాస్తవం ఏంటంటే, నీలకంఠారెడ్డి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్తో పాటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన మరో డిపార్ట్మెంట్కి సంబంధించిన బాధ్యతల్ని కూడా చూస్తున్నారు. ఆ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యులకు దగ్గరగా ఉండే వ్యక్తి, అధికార పార్టీని మోస్తున్న సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి నీలకంఠారెడ్డి పనితీరు కంటగింపుగా మారింది, ఇబ్బందులు సృష్టిస్తోంది. ఆయనకు నీలకంఠారెడ్డి అడ్డంకిగా మారారు. నీలకంఠారెడ్డి ఆయనకు అడ్డంకిగా మారారు కాబట్టి ఆ సదరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక అధికారిని సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వం నీలకంఠారెడ్డి పైన వేటు వేసింది. నీలకంఠారెడ్డిని సాధారణ పరిపాలనా శాఖకు పంపించింది. అంటే ఆ శాఖలో, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన శాఖలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో ఎంత పలుకుబడితో ఉన్నారో చూడండి. ఆయన కోసం నీలకంఠారెడ్డిని ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడి నుంచి. జరిగింది అదైతే, విషయం అదైతే, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో నీలకంఠారెడ్డి పనితీరు నచ్చని, నీలకంఠారెడ్డి ఉంటే మనం ఇక్కడ ఆటలు సాగవనుకున్న కొంతమంది అధికారుల ఒత్తిడి మేరకు నీలకంఠారెడ్డిని ట్రాన్స్ఫర్ చేస్తే, సో ఆ విషయాన్ని గతంలో జరిగిన మీటింగ్కి సంబంధించిన ప్రకంపనలు ఇవి. అప్పుడు మీటింగ్ పెట్టారు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. ఆ మీటింగ్కి ఆయన బోలా. నెల్లూరు పెళ్లికి వెళ్ళాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. నెల్లూరు పెళ్లికి మీరు చెప్తున్న మాజీ ఐఏఎస్ అధికారి పోలే. ఇంకా అప్పుడు ట్రాన్స్ఫర్కి సంబంధించిన అర్థం ఏముంటుంది? సో అసలు విషయం ఇది. ఆ విషయాన్ని దాచి ఈ ట్రాన్స్ఫర్ని ఒక సాకుగా చూపి మొత్తం బ్యూరోక్రాట్స్ అందరినీ బెదిరిద్దాం, భయపెడదాం అని ఈ రెండు పత్రికలు ఒక స్పెషల్ ఎజెండాని తీసుకున్నట్టు కనపడుతోంది. ఈ ఎజెండా ఏంటో కామన్ పబ్లిక్, ఇంతకుముందు చెప్తున్నట్టు కామన్ పబ్లిక్ అర్థం కాకపోయినా బ్యూరోక్రసీ సర్కిల్స్లో అర్థమవుతుంది కదా, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఏంటి, ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది. ప్రభుత్వంలో ఎవరికి తెలియదుగా, ఎవరికి తెలియకుండా ఉంటుందా? వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళకి తెలిసినప్పుడు మీరు ఇంత పనికిమాలిన రాతలు రాస్తున్నారేంటి అని అనుకుంటారు కదా, ఇంత సిగ్గు లేకుండా ఎందుకు బిహేవ్ చేస్తున్నారని అనుకుంటారు కదా. కాబట్టి మీ రెండు పత్రికలపైన నాకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఐఏఎస్ సర్కిల్స్లో మీరు పోగొట్టుకోకండి. కాస్త సిగ్గుపడండి ఇటువంటి వార్తలు రాస్తున్నప్పుడు.